నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్తో టాలీవుడ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలను పదింతలు చేసేసింది. 17 శతాబ్దాల క్రితం నాటి కథను విజువలైజ్ చేయడంలో క్రిష్ ప్రతిభను అందరూ పొగుడుతున్నారు. శాతకర్ణిగా బాలయ్య నటన కౌటిల్యానికి 100కు 100 మార్కులు పడుతున్నాయి. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాగా భావిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణికి క్రిష్ ఎంత బడ్జెట్ పెట్టాడో తెలుసా? శాతకర్ణిని పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్కు 55 కోట్లు ఖర్చయింది. ట్రైలర్ చూశాక ఇది చిన్న మొత్తమే అనిపించవచ్చు, కానీ ఇప్పటి వరకు బాలయ్య నటించిన సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 40 కోట్ల రూపాయల వసూళ్లను సాధించగలిగింది. అలాగే క్రిష్ తీసిన సినిమాల్లో అత్యధికంగా వసూలైంది 30 కోట్లు మాత్రమే. అంటే హీరో డైరెక్టర్ ఎవ్వరికి 55 కోట్ల మార్క్ను అందుకున్న హిస్టరీ లేదు. అయినా సరే గౌతమిపుత్ర శాతకర్ణికి అద్భుతంగా బిజినెస్ జరిగింది. తమ పెట్టుబడికి మించి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం నిర్మాతలను ఆనందంలో ముంచెత్తింది. రిలీజ్కి ముందే నిర్మాతలు లాభాల్లోకి ఎంటర్ అయిపోగా సంక్రాంతికి రానున్న ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు బాగా లాభాల పంట పండించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ చూశాక అది ఖాయమనే అనిపిస్తుందిలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.